ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనసు వెనకడుగు వేయమని చెబుతుంది. కానీ ఎదురు తిరిగి చూడు, నిన్నటి నీ ఓటమి నిన్ను చూసి వెనకడుగు వేస్తుంది. గెలుపును నీ దరికి పంపుతుంది. కాబట్టి భయం వద్దు, నిన్ను నువ్వు నమ్ముకో. మనం అనుకున్న పని ఏదైనా జరగనప్పుడు కొంత అసంతృప్తి కలుగుతుంది. అది జరగాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోతే అప్పుడు మనల్ని నిరాశ, నిస్పృహలు ఆవహిస్తాయి. ఇక ఏం పని జరగదు అని మనసులో ప్రతికూలమైన ఆలోచనలు రావడం మొదలవుతుంది. ఈ సమయంలో మీ మైండ్ కూడా నువ్వు ఏది చేసినా నీకు ఫలితాలు అనుకూలంగా రావని, నీతో ఇది సాధ్యం కాదు, ఇక వదిలే అని చెప్తుంది. ఈ రకమైన మనస్తత్వం మనల్ని మరింతగా కృంగదీస్తుంది. మిమ్మల్ని మానసికంగా మరింత బలహీనమైన వ్యక్తిని చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి. పాజిటివ్గా ఉండడం అనేది చెప్పినంత సులువు కాదు, కానీ నెగిటివ్ ఆలోచనలు మీ పరిస్థితిని ఎప్పుడూ మెరుగుపరచవు, ఇంకా దిగజార్చుతూనే ఉంటాయి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ముందుకు వెళ్ళాలంటే మీ మైండ్ మిమ్మల్ని రక్షణాత్మక ధోరణిలో వ్యవహరించేలా చేస్తుంది. మీలో తెలియని భయాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు నేను ఏదైనా సాధించగలను అనుకున్న మీరే ముందడుగు వేస్తే ఏమవుతుందోనన్న సందిగ్ధంలో ఉంటారు. ఓటమి వచ్చిన ప్రతిసారి మనసు నెగిటివ్ ఆలోచనలన్నీ ఎక్కువ కలిగిస్తుంది. ముందు మన ఆలోచనలను మనం చేయిస్తే అనుకున్నవి సాధించడం సులువు అవుతుంది. ఈరోజు కఠినంగా ఉంటుంది, రేపు ఇంకా కఠినంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత రోజు ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి భయం వద్దు, మీ ఆత్మవిశ్వాసంపై నమ్మకం ఉంచండి. ఏ వ్యక్తి విజయానికైనా బలమైన ఆత్మవిశ్వాసమే ఆయుధం. మనకు అసాధ్యం అనేది ఏది లేదు.
చేయాలనే సంకల్పం ఉండాలి, కానీ ఏదైనా సాధించవచ్చు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే. మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధిస్తారు. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే వైఫల్యం కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంది. అందుకు సమయం కావాలి, కాస్త ఓపిక ఉండాలి. అయితే మరోవైపు సమయం కోసం కూడా అలాగే ఎదురు చూస్తూ కూర్చోకూడదు. మనకి కావాల్సింది ఏదో ఒక రోజు వస్తుందనే నమ్మకంతో ఉండడం తప్పు కాదు, కానీ ఆ నమ్మకంతో మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే తప్పు. సరైన సమయం అనేది ఎప్పటికీ రాదనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎదురు చూస్తూ కూర్చుంటే సమయం మించిపోతుందన్న విషయం కూడా మర్చిపోకూడదు. మీరు దేని గురించైతే కష్టపడుతున్నారో, ఏది జరగాలని ప్లాన్ చేస్తున్నారో దానికోసం ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ పోండి. మీ లక్ష్యం సాధించడం కోసం అంకిత భావాన్ని కలిగి ఉండాలి. మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క అడుగు వేస్తూ పోవాలి. ఒక ఖచ్చితమైన ప్రణాళికలను రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగాలి. ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఆ వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది.